హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ప్లాంట్స్ మొక్కలవి రీపాట్ చేసుకున్నానండి. కొన్ని మొన్న తీసుకొచ్చుకున్నవి పాట్స్ లేవని చెప్పాను కదా, కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను పాట్స్, అవి రీపాట్ చేసా. కాఫీ అయితే మా వారికి మార్నింగ్ కాఫీ ఇచ్చేసానండి. ఇలా ఎప్పటికప్పుడు కాఫీ ఇవ్వగానే కొంచెం చిందులు అవి పడతాయి కదండి సైడ్స్న, అవి క్లీన్ చేసేసుకుంటే నీట్గా చిన్న చిన్న చీమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి, హౌస్ ఫ్లైస్ అలాంటివి. ఈగలు అయితే ఎక్కువ వస్తున్నాయండి ఈ సీజన్. మరి వస్తాయో అంటే పేలపిండి టైంలో వస్తాయండి మనకి. ఇది వచ్చి నేను చెప్పాను కదా ఏజ్ బ్రాండ్ ఆయిల్, ఇది ఫిల్ చేసుకున్నానండి బాటిల్లోకి ఆయిల్. తర్వాత పాలైతే కాచుకున్నాను తోడు పెట్టేసుకోవటానికి. ఈ విధంగా పాలు కాచేటప్పుడే స్టవ్ వెలుగుతుంది కదా, చాక్ అయితే కాల్చి ఈ పాట్స్కి హోల్స్ పెడుతున్నానండి మొక్కలు వేసుకోవటానికి. 2 కొత్త పాట్స్ అయితే టోటల్ 3 తీసుకొచ్చాను మొన్న. ఇది ఒక్కొక్కటి నాకు జియోలో 49 పడిందండి. ఇది చిన్నది ఉంటే అరెకా పంప్ పెట్టాను. ఇది వచ్చేసి వేరే పాట్లోది ఇందులోకి రీపాట్ చేశానండి. ఇది కూడా కొమ్మే పెట్టాను నేను. అరేకా పామండి, ఇది కొనుక్కొచ్చుకున్నాను, 100 రూపీస్ పడింది మొక్క. తర్వాత ఈరోజు అయితే గరం మసాలా మనకి ఎలా స్టోర్ ఉంటుంది ఎన్ని రోజులు అంటే దగ్గర ఇది 3 months వరకు అయితే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చండి. అన్ని ఇగురు కూరల్లోకి, అలాగే మనకి గ్రేవీ ఇవి ఉంటాయి కదా, కొంచెం ఆలు కుర్మా ఇలాంటి వాటిల్లోకి, పన్నీర్ కర్రీలోకి, అన్నిట్లోకి, చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి అన్నిట్లోకి వాడుకోవచ్చండి ఇది. ఇప్పుడు గరం మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మందపాటి మూకుడు తీసుకున్నాను, అందులో 1 కప్పు ధనియాలు వేశాను, అందులో 1/2 కప్పు మనకి చెక్క అన్నమాట, 1/2 కప్పు లవంగాలు వేసుకోవాలి. ఇవన్నీ 1 కప్పు ధనియాల క్వాంటిటీకి 1/2 కప్పు అండి. తర్వాత జీలకర్ర, ఇది జీలకర్ర వచ్చేసి 1/2 కప్పు అండి. షాజీరా 1/2 కప్పు, ఇలాగా కప్పు క్వాంటిటీకి అన్నీ 1/2 కప్పు. యాలకులు 1/2 కప్పు అండి. తర్వాత మనకి జాపత్రి, ఇది 1/2 కప్పు జాపత్రి. నెక్స్ట్ మనకి స్టార్ పువ్వు అంటారు కదండి, అది వచ్చేసి 1/2 కప్పు. ఇది స్టార్ పువ్వు అంటారనమాట బిర్యానీలో. ఇవి బ్లాక్ పెప్పర్ మిరియాలు 1/2 కప్పు అన్నమాట. మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక 5 leaves ఆర్ 6 leaves అంటే ఆకులు తీసుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మంట చిన్నదిగా పెట్టి అన్నీ వేయించుకోవాలి, స్లో ఫ్లేమ్లో మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అందులో పచ్చి తేమ ఏదన్నా ఉంటే, అంటే పాతవైనా కొత్తవైనా కూడా ఇలా మనం వేయించుకోవటం వలన ఏంటంటే అందులో ఉన్న తేమ శాతం అనేది పోయి మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉండటానికి ఇది మనకి సహకరిస్తుందండి. ఈ టిప్ అనేది మనం పచ్చివైనా వేసుకోవచ్చు కదా అంటారండి, ఎందుకంటే ఇలా వేయించటం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇది మినిమం 3 months వరకు మాత్రమే మీరు వేయించుకొని పెట్టుకోండి ఇలాగా, ఎందుకంటే ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది కదా, మనకి సంవత్సరమైన ఉంటుందండి స్టాక్. ఇవన్నీ వేగాక ఇలా ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా వేడి మీద మిక్సీ పెట్టామంటే ఆ హీట్కి ఆ తేమ వస్తుందండి, అది దాని వలన ఏంటంటే తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో ఇలా మిక్సీ పట్టేసుకొని మనం మిగతా మొత్తం అన్నమాట. ఫస్ట్ ఏమో అన్ని మసాలాలు వేసి తర్వాత ఈ బిర్యానీ ఆకు మిగతా మసాలా కూడా వేసేసి 2 ట్రిప్స్గా, ఎందుకంటే చిన్న జార్లు మనకి పౌడర్ అనేది స్మూత్గా వస్తుందండి, అందుకే నేను 2 times అయినా అందులోనే వేశాను. ఇట్లాగా ఈ విధంగా పట్టేసుకున్నామంటే మనం ఈ పౌడర్ని ఏదైనా మసాలా కర్రీ, ఆలు కుర్మాలు, పన్నీర్ కుర్మాలు, చికెను, మటను, మనకి ఇగురు కూరలు అన్నిట్లో వేసుకోవచ్చండి. ఓన్లీ వేపుడు కూరలు, సాంబార్లు ఇలాంటి వాటిలో వేయకూడదు అనమాట. ఇది పప్పు ఇలాంటి వాటిలో వేయకూడదు. ఇగురు కూరలు, మసాలా కూరలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలండి, ఇల్లు మొత్తం వాసన గుబాలిస్తూ పక్కింటికి కూడా వెళ్ళిపోతుందండి. అంత అసలు పట్టిన రోజైతే స్మెల్
స్మెల్ మొత్తం ఇల్లంతా ఉందండి. అసలు ఎంత తర్వాత మీరు ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగిన తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్, మన మామూలుగా ఇవి ఉంటాయి కదండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ మీరు స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదన్నా మామూలుగా అయినా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదండి, ఏం పాడవదు. ఇది మనకి 3 మంత్స్ వరకు డైలీ వాడుకోవచ్చండి. తర్వాత మీరు నెక్స్ట్ అయిపోగానే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నేను ఈవినింగ్ టైం పూజ ఎలా చేసుకుంటాననేది చూపిస్తానండి. పువ్వులు అవన్నీ మాత్రం కలెక్ట్ చేసినవన్నీ మొక్కల్లో వేసుకుంటానండి. ఇలాగ ఉదయం చేసిన దీపాలను అయితే టిష్యూ పేపర్తో ఈవినింగ్ టైం కడగనండి. మామూలుగా ఇలా టిష్యూతో అయితే ఆ దీపాలకున్న కొంచెం ఏదైనా ఉంటే క్లీన్ చేసేసుకొని, ఇలా ఈరోజైతే మనకి ఏదైనా దిష్టి దోషాలు అవి ఉంటే ఉప్పు దీపం పెడతారండి కామాక్షమ్మ ప్రమిదిలో. మనకి ఈ విధంగా అయితే మనం మంగళవారం, ఆదివారం, శుక్రవారం మా అమ్మ అత్తయ్య వాళ్ళు పెడుతుంటారండి. అందుకే ఈ విధంగా నాకు అలవాటు అన్నమాట. 15 రోజులకి, వారానికి ఒకసారి ఇలాగ పెట్టుకోవచ్చండి మనం. ఏవైనా నరదృష్టికి నాపరాలు కూడా పగులుతాయంట కదండి. ఉన్న వాటిల్లోనే ఏదో మనకి తెలిసిన రెమెడీలు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఈవినింగ్ టైం అయితే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉప్పు దీపాలు ఇవన్నీ పెట్టుకోవచ్చండి. మరీ అంత మూఢనమ్మకాలు అయితే నేను ఫాలో అవ్వనండి. ఇవంతా మంచికే కాబట్టి ఇలాంటివి అయితే కొన్ని ఫాలో అవుతామండి. ఇప్పుడు మనకేంటంటే చెడు ఉంటే మంచి కూడా ఉంటుంది కదండి. అలానే ఇది కూడా దైవభక్తి ఉన్నప్పుడు ఇవి ప్రభావాలు కూడా ఉంటాయి కదండి. అందుకని మనకు అప్పుడప్పుడు హెడేక్ వచ్చినా కూడా అమ్మ వాళ్ళు ఉప్పుతో దిష్టి తీసేస్తారు, ఎండుమిర్చితో దిష్టి తీసేస్తారు. ఏదైనా పెళ్ళిళ్ళు అవి చేసుకున్న తర్వాత అందరి కళ్ళు పోతాయని గుమ్మడికాయలతో తీస్తారు, ఎర్ర నీళ్ళతో తీస్తారు. అందుకే అనమాట కామాక్షమ్మ దీపాన్ని అయితే కొంచెం కొబ్బరి నూనె, ఆవు నెయ్యి ఎక్కువ వేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా నేను కామాక్షమ్మ దీపంలో ఆవు నేతితోనే వెలిగిస్తా. మనం ఇలా ఒక పీఠంలాని లేదంటే కిందైనా కూడా ఇలా ఒక రావి ప్లేట్లో ఉప్పు పోసుకొని కామాక్షమ్మ దీపాన్ని గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా ఆవు నెయ్యితోటి 3 ఒత్తులు వేసుకున్నానండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి స్వరూపం అన్నమాట. 3 ఒత్తులు వేసేసుకొని, మామూలుగా అన్ని ప్రమిదుల్లో 2 వేస్తామండి, 2 కలిపి 1గా వేస్తాను. ఈ విధంగా కామాక్షమ్మ దీపంలో మాత్రం 3 వేస్తానన్నమాట. ఏకవత్తితోటి ఇలాగా ఏకవత్తితోటి అయితే అగ్గిపెట్టితో ఏకవత్తి హారతిని వెలిగించుకున్నానండి. దానితోటి దీపారాధనని, కామాక్షమ్మ దీపము అన్నీ వెలిగించుకుంటాను. చూసారా, దీపం వెలిగించగానే పూజా రూమ్లో ఎంత పాజిటివిటీగా అనిపిస్తుందో. అందుకే ఇలా మనం దీపం పెద్దవాళ్ళు సాయం సంధ్యా సమయంలో ఉదయం పూట అదివరకు రోజుల్లో పల్లెటూరుల్లో ఉదయం పని పాటలకు వెళ్ళేవాళ్ళు కదండి, పొలం పనులు అది ఎక్కువ. ఏంటంటే వాళ్ళు ఉదయం స్నానం అది ఎక్కువ చేయరన్నమాట. ఈ రోజుల్లో అందరూ శుభ్రంగా 2 పూటలు చేసుకుంటున్నారు పల్లెటూరు కూడా. వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైం నిత్య దీపారాధన చేసేవాళ్ళండి. దీపం పెట్టేవాళ్ళు ఉండాలని కూడా అంటారు కదండి పెద్దవాళ్ళు. అందుకని సాయంత్రం పూట ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన ఇలాగా ఈవినింగ్ టైము చిన్న 2 ఒత్తులతో ఒక్క దీపమైనా పెట్టుకుంటే మనకు ఆ పాజిటివిటీ అనేది ఇల్లంతా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.